ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, యేసు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. గత వారం అంతా కాపాడిన దేవాది దేవునికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జీవవాక్య ధ్యానాలు అనే మన ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, వింటూ వీక్షిస్తూ కొంతమందికి క్రొత్త వారికి పరిచయం చేస్తున్నారు. అభినందిస్తున్నాను. ఇంకా రానున్న దినాల్లో ఎవరికైనా మన వలన మేలు కలగాలి అనే ఆలోచన ఉంటే వారికి కూడా పరిచయం చేయండి అని మీకు నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మన యొక్క ధ్యాన వాక్య భాగంగా ఆదికాండం 18వ అధ్యాయం 25వ వచనంలో 2వ భాగాన్ని చదువుకుందాం. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా? సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా? ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వినే వాక్యానికి తీర్పు అనే ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకుందాం. తీర్పు అనే ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకుందాం. భూమి అంతటికి ఆయనే న్యాయాధిపతి. బాగా గమనిద్దాం. ఈ సర్వ సృష్టికి అని నేను అనలేదండి, ఎందుకంటే సృష్టిలో చాలా ఉన్నాయి. గ్రహాలు, నదులు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన మాట ఖచ్చితంగా వింటాయి, ఫాలో అవుతూనే ఉంటాయి. కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికి చిన్న ముందు వెనక తప్పిపోవడం, ప్రక్కకి జరగటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకనే భూమి అందంతటా అనే మాట వాడాను నేను. ఆయన భూమి అంతటికి అధిపతి, న్యాయాధిపతి. కానీ ఆయన ఎవరికి అన్యాయపు తీర్పు తీర్చడం కానీ, దురుసుగా, పక్షపాతంగా, కొన్నిసార్లు వికటంగా ప్రవర్తించి తీర్పు ఉండదు. అంటే ఆయన తీర్పు న్యాయబద్ధంగా, న్యాయసమ్మతంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనిషి మాట వినలేదు. కానీ గమనించాలి, భూమి అంతటా అని సర్వలోకం అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే, మనిషి మాట వినకపోతే మనిషితో పాటు దేవుడు భూమిని కూడా తీర్పులను తీసుకొచ్చారు. ఒకప్పుడు ఈ భూమి శూన్యముగాను నిరాకారముగాను ఉంది అని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం. ఇప్పుడు మనిషి చేసేటువంటి తప్పు వల్ల తిరిగి మరలా శూన్యంగాను నిరాకారంగాను అయిపోతుంది ఈ భూమి. అంచేత ఈ భూమికి ఒక దరిద్ర అవస్థ రాకుండా ఉండాలి అంటే, అది ఎప్పటి వలె ఒక క్రమమైన పద్ధతిలో నడుస్తూ ఉండాలి అంటే, అది మన మీద ఆధారపడి ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా అనే మాట అబ్రహాము వాడుతున్నాడు. సొదొమ గొమొర్రాల పరిస్థితిని బట్టి దేవుడు దానికి తీర్పు చెప్పడానికి వెళుతుంటే అబ్రహాము వాడినటువంటి మాట. ఎందుకంటే అక్కడ మనిషి ఉండవలసిన పరిస్థితిలో లేడు, జీవించవలసిన పరిస్థితుల్లో జీవించటం లేదు. ఆ సొదొమ గొమొర్రాలో దాన్ని ఆనుకున్నటువంటి ఒకవేళ 2-3 గ్రామాలు ఎంత భయంకరంగా తయారైపోయారంటే, ఇప్పుడు ఫలానా అని చెప్పడానికి వీలు లేనంత భయంకరంగా వారు తయారయ్యారు కనుక. అందుకనే నిరాకారంగాను శూన్యంగాను అనే మాట ఎందుకు వాడానంటే, యెషయా గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం చూస్తే, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. దేశమును వట్టిదిగా చేయుచున్నాడు అంటే జనులు లేకుండా అయిపోతారనమాట అండి. ఆయన దానిని పాడు చేసి కల్లోలపరుచుచున్నాడు. రాబోయే దినాల్లో జరగబోయేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఈ ప్రవచనం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దానిని పాడు చేసి కల్లోలపరుచున్నాడు, దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. కారణం ఏంటి అంటే మాట వినడం లేదు, ఆజ్ఞకు లోబడటం లేదు.
కారణం ఏంటంటే రాను 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 రాని ఈ మనిషి యొక్క జ్ఞానం పెరిగే కొద్దీ వివేచన నశించిపోతుంది. జ్ఞానం పెరిగే కొద్దీ తెలివితేటలు ప్రక్కదారి పడుతున్నాయి. మంచి చెడు అనే ఆలోచన లేకోకుండా మొత్తం మీద తాను చేసే ప్రయత్నం వల్ల తన ఆస్తి విస్తరించాలి, ఇంకా ఏదో విస్తరించాలి. ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, ఏదైపోయినా పర్వాలేదు. వాళ్ళు మీరు గమనించండి, డ్రగ్స్ ఎందుకు ప్రపంచం అంతా వ్యాప్తి చెందుతున్నాయి ఏమండి? అప్పుడప్పుడు మనం చూస్తామండి, నైజీరియన్స్ అరెస్ట్ అయ్యారు, వాళ్ళ దగ్గర కొన్ని కోట్ల విలువైనటువంటి మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయని. ఇగో ఈ మధ్యలో మనం చూస్తున్నాం, ఈ నిద్ర మాత్రలాగా వాడేటువంటి ఆ డ్రగ్స్ని ఒక ఫార్మాస్యూటికల్స్లో పట్టుకున్నారు. కొన్ని కోట్ల రూపాయలు ఖరీదైనటువంటి రా మెటీరియల్ పట్టుకున్నారు. ఏంటంటే దాంతో వాళ్ళు టాబ్లెట్స్ తయారు చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతారనమాట అండి. దాన్ని తేలిగ్గా స్వీకరిస్తారు. ఇక అక్కడి నుంచి ఆ మత్తులో జోగుతూ ఉంటారు. ఆరోగ్యాలు ఏమైతే వాళ్ళకేంటి, కుటుంబాలు ఏమైతే వాళ్ళకేంటి, మనుషులు ఏమైతే వాళ్ళకేంటి, వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. అప్పుడు కొద్దిగా ఉంది, అప్పుడు జనాభా కొద్దిగా ఉన్నారు. ఇప్పుడు జనాభా విపరీతంగా ఉన్నారు. ఈ విపరీత బుద్ధులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి జనాభా చైనాని మించిపోయిందనే సంగతి మనందరికీ తెలుసు లెక్కల ప్రకారం. కనుక ఈ చెడు కూడా అంతగానే విస్తరిస్తుంది. కనుక ఒక వ్యక్తి ఎలాగ జీవించాలి అనే దాని మీద కొంచెం మనసు పెడితే మంచిది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే యెషయా గ్రంథంలోనే 24వ అధ్యాయం ఇందాక 1వ వచనం చదువుకున్నాం. ఇప్పుడు 5-6 వచనాలు చదువుతున్నాను. లోక నివాసులు ధర్మశాస్త్రమును అతిక్రమించి ఉన్నారు. దేవుడు కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు, కొన్ని కట్టడలు, కొన్ని ఆజ్ఞలు ఇవన్నీ మనకి ఇచ్చారు. డూస్ అండ్ అన్డూస్ అని చెప్పుకుంటాం కదండి, చెయ్యదగినవి చేయకూడనివి ఆయన ఇచ్చారు. కట్టడను మార్చి నిత్య నిబంధన మీరి ఉన్నారు. ఆయన ఒకటి చెప్తే దాన్ని మార్చేసి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. లోకం అపవిత్రం అయిపోతూ ఉంది. ఎవరి వల్ల? ఈ ఇన్హాబిటెంట్స్ అంటాం కదండి, లోక నివాసుల వల్ల. 6వ వచనం, శాపము దేశమును నాశనము చేయుచున్నది. ఎప్పుడైతే ఇలాంటి బ్రతుకుతున్నారో, ఇలాంటి జీవితం జీవిస్తున్నారో, క్షేమాన్ని గురించి అసలు ఆలోచించలేకపోతున్నారో దేవునికి కోపం వస్తుంది. ఆ కోపం లోకాన్ని నాశనం చేసే పరిస్థితి. దాని నివాసులు శిక్షకు పాత్రులైరి. శాపము దేశమును నాశనం చేస్తుంది, దాని నివాసులు శిక్షకు పాత్రులై దేశ నివాసులు కాలిపోయిరి. శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. అంటే ఇంత జనాభా ఏమైపోతుందన్నమాట. ఎక్కడికి వెళుతున్నారు వీళ్ళందరూ? ఎటువైపు పరుగులు తీస్తున్నారు. దేని వైపు పరుగులు తీస్తున్నారంటే కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ అదంతా అనుభవిస్తున్నారా? ఒకవేళ దాచుకున్నారు, ఏం చేస్తారు? ఆ తర్వాత వచ్చేటువంటి తరాలు దాన్ని కాపాడటం, నిలబెట్టుకోవటం చేస్తారా? పూర్వకాలం ఒక సామెత ఉండేదండి, రాజులు సొమ్ము రాళ్లపాలని. చాలా సంపాదించేవారు రాజులు. ఎవరో ఒక రాజు దండెత్తుతున్నాడు అనగానే వాళ్ళ దగ్గర ఉన్న సంపద అంతా ఎక్కడో దాచేవారు. యుద్ధమైన తర్వాత మళ్ళీ తెచ్చుకుందామని. ఈ లోపల ఆ యుద్ధంలో రాజుగారు చనిపోయాడు అనుకోండి, దాని గురించి చెప్పేవాడు లేడు, సమాచారం లేదు. అంతే, అది రాళ్ళపాలే, భూమిపాలే, లేకపోతే గుహలో ఎక్కడో ఉండటమే. అంతే పరిస్థితి. జ్ఞాపకం చేసుకుందాం. ఎవరూ తప్పించుకోలేని పరిస్థితి. కనుక లోకం యొక్క పరిస్థితి అలా ఉంది. క్రైస్తవుల పరిస్థితి దానికి భిన్నంగా ఏమీ లేదండి. క్రైస్తవుల పరిస్థితి దానికి భిన్నంగా లేదు. అందుచేత తీర్పుకు కారణం పాపం అనే విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. అందులో మొదటిది ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించడం. ప్రకృతి, జీవితం
ప్రకృతిలో జీవితంలో కూడా దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. ఆ పెట్టిన విధించిన నియమాలను పాడు చేయటం, అతిక్రమించడం చాలా తేలికగా. ఎందుకంటే ఆయన చెప్పారు, ఆయన దగ్గర లేరు కదా. ఆయన మాటలు మనకు తెలుసు, బైబిల్ గ్రంథంలో ఏమున్నాయో మనకు తెలుసు. కానీ ఆయన దగ్గర లేరు కదా. ఆ చదివి ఒక నవల చదివినట్టుగా చదివేసి బైబిల్ని పక్కన పెడుతున్నామా? లేకపోతే ఒక పుస్తకాన్ని చదివి ఇంకా దాంతో మనకు పని లేదు అనుకుని పక్కన పెట్టినట్టుగా పక్కన పెట్టి మన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? మొదటి విషయం. దేవుని సేవించే విషయంలో కూడా అతిక్రమణ. ఆజ్ఞను అతిక్రమించడం ఒక ఎత్తు అయితే, ఆయనను సేవించే విషయంలో కూడా అతిక్రమణ ఎలా జరుగుతుందంటే, నేను పరిశుద్ధుడును, మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవరూ దేవుని చూడరు. మనిషి బ్రతుకంతా అపరిశుద్ధంగా చేసుకుని ఆలయానికి వెళితే, మనిషి బ్రతుకంతా అపవిత్రంగా చేసుకుని అపవిత్రమైన జీవితం, అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన బ్రతుకు, ఇలాంటి జీవితాన్ని జీవిస్తూ ప్రార్థన చేస్తే ప్రభు ఆ మాటలో ప్రార్థన వింటాడా? ఏమండి, ఆయన ఒక నిబంధన చేశారు. నేను మీకు దేవుడిని అయి ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉండండి. లేదంటే మీరు నాకు ప్రజలై ఉండండి, నేను మీకు దేవుడిని అయి ఉంటాను. మీరు ఇలాగే జీవించాలి, ఈ పద్ధతిలో ఈ ప్రకారంగానే జీవించాలి. ఎక్కడ ఉంటున్నారు? కనుక దేవుని యొక్క నిబంధన, ఆ నిబంధనకి పేరేంటంటే నిత్య నిబంధన. అది అప్పటికప్పుడు అమెండ్ చేసేది కాదు, మార్పులు చేర్పులు చేసేది కాదు. ఆయన ఒకసారి ఒక మాట అంటే అది ఎప్పటికీ అలా జరగాల్సిందే. ఎన్ని తరాలైనా, ఎన్ని యుగాలైనా దానికి ఇంకా మార్పులు చేర్పులు చేయడానికి వీల్లేదు. కానీ మనిషి మార్చేసి దాన్ని పాడు చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకని తీర్పు అనేది రావాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో తీర్పు అనేది రావాల్సి వచ్చింది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తే అక్కడ సింహాసనం చూస్తాం. ఆ సింహాసనం మీద మహావృద్ధుడైనటువంటి ఒక వ్యక్తిని చూస్తాం. ఆయన వస్త్రాలు, ఆయన తల వెంట్రుకలు చాలా తెల్లగా హిమం కంటే ఉన్నాయని. ఆయన సింహాసనం అగ్ని జ్వాలామయంగా ఉంది. ఆ సింహాసనానికి చక్రాలు ఉన్నాయి అని ఇవన్నీ చూస్తామండి. ఒక అగ్ని వంటి ప్రవాహం ఆ సింహాసనం క్రింద నుంచి బయలువెడలుతుంది. ఆ సింహాసనం చుట్టూ, ఆ వృద్ధుడైన మన చుట్టూ వేల కొలది పరిచారకులు ఉన్నారు. ఆ దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనం మనం చూస్తుంటే, ఏమంటే కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచారు. తీర్పు తీర్చడానికి ఒక గ్రంథం తెరవబడింది. అంటే ఒక వ్యక్తి ఏం చేశాడు, ఆయన బ్రతుకేంటి, ఆయన జీవితం ఏంటి అనేది ఆ గ్రంథంలో వ్రాయబడింది. ఇప్పుడు ఆ గ్రంథం విప్పిన తర్వాత ఒక్కొక్కరి గురించి చదువుతుంటే ఒక్కొక్కరి చిట్ట బయటికి తీశారు అనే మాట వాడతాం చూసారా? అలాంటి చిట్ట బయటకు తీయడం జరిగితే ఏం చెప్తాం మనం? ఏం చెప్పగలం? ఏం చెప్పగలం? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే 37వ కీర్తన 13వ వచనంలో ఏమన్నాడంటే, వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, దానిని చూచి ఆయన నవ్వుచున్నాడు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు. ఆ వచ్చిన కాలాన్ని చూచి ప్రభు నవ్వుతున్నారు అనే మాట అక్కడ వ్రాయబడింది. ఎందుకు నవ్వుతారు? ఆయన అప్పటిదాకా బాగానే ఉంటారు, విచ్చలవిడిగా జీవిస్తారు, ఇష్టానుసారంగా జీవిస్తారు, స్వేచ్ఛగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తీరా ఆ గ్రంథం ఇప్పబడి, అబ్బాయి నీ జీవితం ఇది, నీ బ్రతికిది అంటే, ఇప్పుడు బెక్క చచ్చిపోయిన ముఖాలతో తల వంచుకుని ఆయనను చూచేటువంటి ధైర్యం లేకోకుండా వణికిపోతూ, తర్వాత మనం చూస్తామండి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత, ఇప్పుడు ఆయన వారిని చూచి నవ్వుచున్నాడు. దేవుడు మనల్ని చూచి నవ్వకముందే, ఆ నవ్వు అనేది సంతోషంతో నవ్వే నవ్వు కాదు, అది ఆనందంతో నవ్వే నవ్వు కాదు, అది పరిహాసం అంటే వెక్కిరింత, హేళనగా నవ్వుతున్నాడు అనమాట అండి ఆయన. నేను చెప్పాను కదా, నేను చెప్పిన మాట వినలేదు, ఇగో ఇప్పుడు దాని పర్యవసానం, దాని యొక్క పరిణామం ఎలా ఉంటుంది అని ఆయన నవ్వుతున్నాడని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం చూస్తే, అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారములను, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును, అప్పుడు అంతము వచ్చును.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజు రాబోతోంది, ఆయనకి రెండవ రాకడలో ఆయన సమస్తాన్ని తండ్రి చేతికి అప్పగించేస్తారు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యము, సమస్తమైన అధికారము, బలమును కొట్టివేసి, అంటే ఆధిపత్యం నెరవేర్చేవాళ్ళు కొంతమంది, అధికారం నెరవేర్చేవాళ్ళు, కొనసాగించేవాళ్ళు, ఆధిపత్యం చలాయించేవాళ్ళు కొంతమంది. ఏమంటే ఇవన్నీ ఆయన ఒక్క నిమిషంలో కొట్టివేస్తాడంతే. ఇవన్నీ కూడా ఆయన నిర్వీర్యం చేసేస్తారంతే. కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తారు. అప్పుడు అంతము వచ్చును. ఒకరోజు ఇది జరగబోతుంది. చాలా మంది అధికారం ఉంది కదా అని విర్రవీగేటువంటి పరిస్థితి. నియంతలు, లేకపోతే రాజులు, అధికారులు, ప్రభువులు ఉన్నారు కదండి. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకమైన పరిపాలన ఉందండి. ఎవరి ఇష్టానుసారంగా వారు పరిపాలన చేస్తూ ఉంటారు. పిచ్చోడి చేతికి రాయి అనే మాట వింటాం కదండి, అలా ఉంటుంది అనమాట అండి. వాడికి ఏం తోస్తే ఒక చట్టం చేసేస్తాడో, ఒక నిర్ణయం చేసేస్తాడో, మనం ఏం చేయలేం. కానీ ఒక రోజున ఇవన్నీ కూడా లయమైపోతాయి, అంతము వస్తుంది అనే విషయాన్ని. కనుక ఈ పరిస్థితుల్లో ఎవరిని చూసి ఆయన నవ్వుతున్నారు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ పెద్ద గుంపులో మరొక చిన్న గుంపు కూడా ఉంటుంది. వారు ఎవరంటే ఆయన అడుగుజాడల్లో నడిచిన వారు, నీతిగా జీవించిన వారు, ఆయన చెప్పిన విధి విధానాలు పాటించిన వారు మంచివారు అని క్లుప్తంగా ఒక మాట వారి గురించి అనుకుందామండి. వారికి గొప్ప ఆనందంగా ఉంటుంది. వారేం తల వంచుకున్నక్కర్లేదు కదా, సిగ్గుపడక్కర్లేదు కదా, బెత్తరు చూపులు చూడక్కర్లేదు కదా, ఎక్కడి నుంచి అయినా సహాయం వస్తే బాగుండును అని ఆ సహాయం కొరకు ఎదురు చూసేటువంటి పరిస్థితి అక్కర్లేదు కదా. ఇష్టానుసారంగా జీవించాడు. పేద సాదాన్ని చూడలేదు, జాలి కనికరం లేకుండా చూచాడు. ఇప్పుడు దాహార్తితో విలవల్లాడిపోతూ అబ్రహామును అడుగుతున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, లాజర్ను ఒకసారి పంపించు, ఒక 2 చుక్కల నీళ్లు నా నోట్లో వేస్తే బాగుంటుంది, లేకపోతే నోరు ఎండిపోతా ఉంది, చనిపోయేలాగా ఉన్నాను. ఇంకెక్కడ చనిపోతావు? ఆ ఆకలి అలాగే ఉంటుంది, ఆ దాహం అలాగే ఉంటుంది, అగ్ని అలాగే ఉంటుంది, ఆరదు అది. ఇంకా అది కంటిన్యూ అవుతానే ఉంటుంది అంతే. ఏమండి 58వ కీర్తన 11వ వచనంలో అంటాడు, కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగును. నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడని మనుషులు ఒప్పుకుంటారు. ఎందుకంటే 2 చూస్తారు, 2 రకాలు చూస్తారు, 2 పరిస్థితులు చూస్తారు. ఈ రకమైన సమస్యలో ఉన్నవారు, ఈ రకమైన ఆనందంలో ఉన్నవారిని కూడా చూస్తారు. అప్పుడు తప్పకుండా ఉంటారు, ఒప్పుకుంటారు. దేవుడు లోకంలో ఉన్నాడండి, ఆయన న్యాయం చేస్తాడండి. ఇన్ని తెలిసి కూడా మనిషి మారడం లేదు, ఇన్ని గమనిస్తూ కూడా మనిషి తన జీవితాన్ని దిద్దుకోవటం లేదు అనేటువంటి బాధతో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే, ఎవరి గురించో మాట్లాడొద్దండి, ఎవరి గురించి మనం చెప్పొద్దు. నా గురించి నేనే ఆలోచన చేసుకుంటే మంచిదని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. హానోకు ప్రవచనం ఒకటి ఉందండి. అది ఎక్కడ చూస్తామంటే యోధా పత్రికలో 14వ వచనం చూస్తామండి. హానోకు ప్రవచనం, యోధా పత్రిక 14వ వచనం. ఆయన ఏమంటాడంటే, ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా, నేను ఆదాము దగ్గర నుంచి 7వ తరం వాడు హానోకు, ఆయన ఇలాంటి పరిస్థితిని చూసి ఆయన ఒక ప్రవచనం ప్రవచించారట. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును. తప్పించుకోవడానికి లేదనమాట. ఈ భక్తిహీనత అనేది చాలా ప్రమాదకరమైనటువంటి జబ్బు అండి, చాలా ప్రమాదకరమైన పరిస్థితి. నేను చాలాసార్లు చెప్పే మాట ఏంటంటే, రక్తహీనత ఒక మనిషిని మరణానికి తీసుకెళ్తుంది. 13 గ్రాములు ఉండాలి హెచ్బి అంతా, మనం చూస్తామండి బ్లడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు. అది తగ్గిపోతా వచ్చిందనుకోండి, 6-7 గ్రాములకు వచ్చేటప్పటికి మనిషి కళ్ళుదిరిగి పడిపోతూ ఉంటాడు, ప్రాణం కూడా పోవచ్చు ఇంకా కొంచెం తగ్గేటప్పటికి. అది రక్తహీనత. అలాంటిదే దానికంటే ప్రమాదకరమైనది భక్తిహీనత. ఇది
పైకి బాగానే ఉంటది, కానీ ఒక దినాన ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో హానుకు తన ప్రవచనంలో చెప్తున్నాడు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానుకు కూడా వీరిని గురించి ప్రవచించి, ఎవరిని గురించి? ఈ భక్తిహీనుల గురించి ప్రవచించి ఇట్లనను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గుర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గుర్చి వారిని ఒప్పించుటకు, ఇంకప్పుడు తప్పించుకోలేమన్నమాట అండి. ఆయన ఒప్పిస్తాడంతే. నువ్వు అన్నావు పలానా దినాన, నువ్వు చేసావు పలానా దినాన, నువ్వు బ్రతికావు పలానా రోజున, ఇలాంటి బ్రతుకు బ్రతికావు, నీచమైన బ్రతుకు. ఆయన ఒప్పింపజేస్తాడు. ఆయన చెబుతుంటే, ఆ గ్రంథం తెరిచి అందులో రాసింది చదువుతుంటే నువ్వు అనడానికి లేదే. అబ్బాయి లేదండి, నేను అలా కాదండి, అలాగా అనుకోలేదండి, అలాగా అంటానికి లేదు. ఎందుకంటే దేవుని వాక్యం ఒక హెచ్చరికగా మనకుంది, దేవుని వాక్యం ఒక గైడెన్స్గా మనకుంది, దేవుని వాక్యం ఒక దారిగా మనకుంది. చదువుతున్నాం, వింటున్నాం, కానీ బ్రతుకులు మారకపోతే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11-12 వచనాలు చూస్తే, గ్రంథములు విప్పబడుట, మృతులకు తీర్పు జరుగుట, అక్కడ గొప్ప పేద అనేటువంటి తారతమ్యాలు లేకుండా. ఏమండి, ఆ న్యాయాధిపతి ఇందాక మనం చదువుకున్నాం కదా, పెద్ద అయినా తెల్లని వస్త్రాలు, తెల్లని జుట్టుతో మండుచున్నటువంటి సింహాసనం, దానికి చక్రాలు ఉన్నాయి, దాని కింద నుంచి అగ్ని ప్రవహిస్తుందనే మాటలంతా మనం చదువుకున్నాం. చూసారా? ఆయన యుగ యుగముల నుండి ఉన్నవాడు. ప్రియులారా, ఒక దేశంలో ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టం కొంతకాలం నడుస్తుంది. ఆ తర్వాత మారుతున్న పరిస్థితులను బట్టి ఆ చట్టాన్ని మారుస్తారు. ఏంటంటే ఒక తప్పు, దానికి తగిన ఒక శిక్ష ఉంది. కానీ అదే తప్పు 10 మంది చేస్తే శిక్ష, అదే తప్పు 100 మంది చేస్తే ఆలోచన చేస్తుంది గవర్నమెంట్, అదే తప్పు 1000 మంది చేస్తే అది తప్పు కాదు, ఒప్పే అన్నట్టుగా తీర్పు చెప్పేస్తారు. ఒకే లింగానికి చెందిన వారు పురుషులు, స్త్రీలు వివాహం చేసుకోవటం అనేది పెద్ద నేరం. ఒకప్పుడు చాలా నీచంగా చూసేవారు, కానీ చాలా దేశాలు ఇప్పుడు చట్టపరం చేసేదాన్ని, చట్టం చేశారు, పర్వాలేదు, కలిసి జీవించవచ్చు అని. చూసారా? కానీ ఈ న్యాయాధిపతిని గురించి మనం ఆలోచన చేస్తే, యుగ యుగముల నుంచి ఉన్నవాడు మొదట్లో ఎలా ఉన్నారో ఈ రోజుకి ఆయన అలాగే ఉంటారు. ఆయన చట్టంలో ఏ మార్పులు ఉండవు, ఏ చేర్పులు కూర్పులు ఉండవు. ఆయన ఏం చెప్పారో అది ఎన్ని యుగాలకైనా ఎన్ని తరాలకైనా అలాగ జరుగుతూ ఉండవలసిందే. అందుకనే యెషయా గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం చూస్తే, సీయోనులో ఉన్న పాపులు దిగులు పడుచు ఉన్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. సీయోనులో ఉన్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? నిత్యము దహించు అగ్నితో ఎవడు నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును? నిత్యం ఉండలేం కదండి, నిత్యం ఉండలేం. మీరు గమనిస్తే ఆయన సింహాసనం ఎలాగుందో, ఆ సింహాసనం క్రింద ఎలాగుందో, ఆ సింహాసనం ఏ పరిస్థితుల్లో ఉందో, ఆ సింహాసనం మీద కూర్చుని ఆయన ఎలాగున్నారో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఎవరు నిలబడతారు? అక్కడ ఎవరు నిలబడగలరు? నిత్యము కాలుతూ ఉంటే అక్కడ ఎంతసేపు ఉండగలుగుతాం? బాయిలర్స్ దగ్గర పనిచేసే వాళ్ళని మనం చూస్తామండి, కొలిమి దగ్గర పనిచేసే వాళ్ళని చూస్తాం, కర్మాగారాల్లో పనిచేసిన వాళ్ళని చూస్తామండి. కొన్ని గంటలు పనిచేసిన తర్వాత ఇంకా వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు, డ్యూటీ అయిపోతుంది. ఫ్యాన్ పెట్టుకుంటారు, లేకపోతే కొంచెం ఏసీ పెట్టుకుంటారు, ఒకసారి వెళ్తారు, కొంతసేపు పని చేస్తారు, మళ్ళీ బయటకు వచ్చి రిలాక్స్ అవుతారు. నిత్యము ఉండాలంటే ఉండలేరు. ఏమైనా దేవుని బిడ్డలారా, కనుక దేవుని యొక్క తీర్పులు ఎలా ఉంటాయంటే ఎవరు ప్రశ్నించలేని విధంగా ఉంటుంది. మీకు మాట చెప్తాను. ఒక వ్యక్తి నాకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్తాడు. ఆ కోర్టులో తీర్పు ఇతనికి అనుకూలంగా రాలేదు, అంటే అన్యాయం జరిగింది ఇతనికి, ఏదో కారణం ఆ జడ్జి గారికి అలాగ అనిపించింది, అలాంటి తీర్పు ఇచ్చారు. ఈ వ్యక్తి అక్కడి నుంచి జిల్లా కోర్టుకు వెళ్తాడు. ఒకవేళ అక్కడ కూడా అతనికి అనుకూలంగా రాలేదు, నా న్యాయం
అని తెలుసు, కానీ తనకి అన్యాయం జరిగింది అన్నప్పుడు ఆ జిల్లా కోర్టు నుంచి మళ్ళీ హైకోర్టుకి వెళ్తాడు. అక్కడ కూడా జరగలేదు అనుకోండి, సుప్రీంకోర్టుకి వెళ్తాడు. ఇంకా తర్వాత ఏమీ చేయలేడు అనుకోండి. కానీ ఇక్కడ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా మామూలు కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు లేదండి. ఒకసారి ఆయన ఏం తీర్పు చెప్తే అది ఎప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ. అందుకని మత్తయి సువార్త 25 అధ్యాయం 31, 32 వచనాలలో ఆయన మేకలను గొర్రెలను వేరుపరిచినట్లు ఉంటది. ఆయన తీర్పు మేకలను గొర్రెలను వేరుపరిచినట్లు ఉంటది. ప్రియమైన వాళ్ళరా, రెండవ రాకడలో జరిగేది అదే. మంచివారు చెడ్డవారు కలిసే ఉంటారు. అందుకని ఆయన గురుగుల గురించినటువంటి ఉపమానం చెప్పారు. గోధుమల చేలో గురుగులు అపవాది ఎత్తి వెళ్ళిపోయేటట. గోధుమ గురుగు రెండు ఒకలాంటి పైరులాగా కనిపిస్తాయి, కలిసే పెరుగుతాయి, దాన్ని దూరంగా ఉంచలేదు, తెలియదు. కంకి వచ్చిన తర్వాత కూడా మనం దాన్ని గ్రహించడం, పట్టుకోవడం కొంచెం కష్టమే. కానీ గింజలు బయటకు వచ్చేటప్పటికి తెలుస్తుంది. అలాగని ఆ గురుగుల్ని పెకలిస్తే దాంతోపాటు గోధుమలు కూడా మొదల నుంచి ఊడి బయటకు ఇచ్చేమో. అందుకని ఆ రైతు ఏం చేస్తాడంటే అలాగే ఉంచే కోత టైంలో పని వాళ్ళకి చెప్తాడు, ఆ గురుగులు ఉన్నటువంటి దుబ్బులు అలాగే వదిలేయండి, మిగతావి కొయ్యండి అని. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు వాటిని కోసి బయట వేసి కాల్చేస్తారు. ఎందుకంటే అలా వదిలేస్తే వాళ్ళ గింజలు మళ్ళీ మొలుస్తాయి, తర్వాత మళ్ళీ అపకారం జరుగుతుంది. కాల్చేస్తారు. గోధుమల గురించి, గురుగుల గురించి ఆయన చెప్పినటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీర్పు ఎంత ఖచ్చితం అంటే పునరుత్థానాన్ని గురించి ఆయన చెప్పారు. ప్రవచనం ఉంది, జరిగింది మనకు తెలుసు. అది ఎంత ఖచ్చితమో దేవుని యొక్క తీర్పు కూడా అంతే ఖచ్చితం, అంతే ఖచ్చితం. అందుకనే క్రీస్తుని దేవుని కుమారుడు అని అన్నారు, సన్ ఆఫ్ మ్యాన్ అని అన్నారు. కారణం ఏంటంటే సన్స్ ఆఫ్ మెన్ కి ఆయన తీర్పు చెప్పబోతున్నారు గనక, మనుష్య కుమారులకు ఆయన తీర్పు చెప్పబోతున్నాడు గనక ఆయనను మనుష్య కుమారుడు అని పిలవబడ్డాడు. ఎందుకంటే ఇంకొక రూపంలో వచ్చి తీర్పు చేసడానికి లేదండి. ఒకవేళ ఇవాళ మనం రోబోటిక్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నామండి. రోబోటిక్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎంత అభివృద్ధి చెందిందంటే చాలా పనులు రోబోట్స్ చేస్తున్నాయి. సర్జరీస్ కూడా, అలాగే సప్లైస్. ఒకవేళ ఒక కంపానియన్ లాగా మనతో పాటు కూడా ప్రయాణం చేస్తూ ఆ కవర్లు ఈ కవర్లు చెప్పడానికి వీలుగా మంచిదే. ఒకవేళ ఆ రోబో తీర్పు చెప్పింది అనుకోండి, యాక్సెప్ట్ చేస్తామా? చెయ్యం. ఎందుకంటే అది ఏదైతే దాని బ్రెయిన్లో ఫీడ్ చేశారో అంతవరకే చేయగలరు తప్ప అంతకు మించి చేయలేదు కనుక నేను యాక్సెప్ట్ చేయను అని మనం అనడానికి అవకాశం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ తీర్పు చెప్పడానికి, ఒక మనుషునికి తీర్పు చెప్పడానికి మనుష్య కుమారుడే చెప్తే నువ్వు అంగీకరించాల్సిందే. ఎందుకంటే ఆయన నీలాంటి వాడే గనక. అందుకనే ఆయన పేరు మనుష్య కుమారుడు అన్నారు. మనుష్య కుమారుడిగా వచ్చి ఆయన ఉద్ధరించడం ఒకటే కాదండి, తీర్పు చెప్పడానికి కూడా సరిపోయినటువంటి దేవుడిగా మనం చూస్తామండి. అందుకనే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం చూస్తే, అప్పుడు నీతి గలవారు ఎవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించే వారెవరో, ఆయనను సేవించిన వారెవరో మీరు తిరిగి కనుగొందరు. ఆ తీర్పు దినాన గొర్రెలు మేకలను వేరు చేసినట్లుగా, గొర్రెలను మేకలను వేరు చేసినట్లుగా మంచివారిని చెడ్డవారిని కూడా వేరు చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుచేత మనల్ని మనం సరి చేసుకోవడానికి, దిద్దుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా? అందరికీ ఒకటే వడన ఉండదండి. అందరికీ ఒకటే వడన ఉండదండి. ఏమండి, మనకు తెలుగులో సామెత ఉంటుంది, వడ్డించేవాడు మనవాడైతే ఆ పంక్తిలో ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు, కడబంక్తిలో కూర్చున్నా కూడా పర్వాలేదు అని ఒక సామెత ఉందండి. వడ్డించేవాడు మనవాడైతే, తీర్పు తీర్చేవాడు మనవాడైతే, లేకపోతే ఆ తీర్పు తీర్చే వానేక బిడ్డగా విశ్వాసిగా నేనుంటే నాకేంటి భయం? నాకు మంచిది జరుగుతుంది. మనం లోకంలో ఉన్న వారందరికి దూరంగా ఉండలేమండి. గోధుమలు గురుగులు కలిసి పెరిగినట్టుగానే మన చుట్టూ వీరందరూ ఉంటారు. కానీ నువ్వు కాపాడుకోవటం, నువ్వు జాగ్రత్తగా చూసుకోవటం. ఏమండి, మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారి మాటలు జ్ఞాపకం చేస్తాను. అయితే ఈ లోకపు జారులతోనైనను
లోభులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. వాళ్ళు అంటారు, మీరు ఉంటారు, కలిసే ఉండాలి. కానీ నీ బ్రతుకు నీదే, నీ జీవితం నీదే, నీ గమ్యం నీదే, నువ్వు చేరాల్సిన స్థానం నీదే. దాని మీద దృష్టి పెట్టు, నీ ఫోకస్ అంతా దాని మీద ఉండాలి. అది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దుష్టులు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. అంచేత తీర్పు అనేది ఖచ్చితంగా ఉంది, తప్పించుకోలేం. తీర్పులోకి రాకముందు దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చాడు గనక మన జీవితాలు మనం సరి చేసుకుందాం, దిద్దుకుందాం. అటు నడిపి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు తండ్రి మీకు వందనాలు. మీ స్వరాన్ని మాకు వినిపించినందుకు నీకు వందనాలు నాయన. విన్న వాక్యాన్ని మా హృదయంలో బదులుపరుచుకొని తండ్రి వాక్యానుసారంగా జీవించడానికి మీరు మాకు నేర్పించండి, మమ్మల్ని నడిపించండి. ప్రభువా, వింటున్న వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దీవించిన ఆయన వారికి ప్రతి పనిలో తోడుగా ఉండి నడిపించు. ఏ పని చేసినా అది బాధ్యతగా, ఈ పని ప్రభువు నాకు ఒక వరంగా ఇచ్చాడు, ప్రభువు నాకు ఒక ఆశీర్వాదంగా ఇచ్చాడు, ఈ పని నాకు ఒక తలంతగా ఇచ్చాడు గనక ఆయన నామ మహిమ కొరకు, ఆయన నామ ఘనత కొరకు ఈ పని నేను చెయ్యాలి. అది చిన్న పనా పెద్ద పని అనేది కాదు అనేటువంటి భావన ప్రతి ఒక్కరి హృదయంలో దయచేయండి నైనా. బలహీనతలు, అనారోగ్యం, చికాకులు, సమస్యలు ఇవన్నీ ఉంటాయి మానవులం గనక. ఎవరు కూడా తప్పించుకున్న దీనికి అతీతులం కాదు. కానీ ఎప్పుడైతే మీ మీద ఆధారపడతాం వాటిని మేము జయించగలుగుతాం. శక్తిని మీరు ఇస్తారు ఆయన. బిడ్డలకు చదువులు తోడుగా నడిపించిన ఆయన తెలివితో, జ్ఞానంతో, జ్ఞాపశక్తితో, ఆరోగ్యంతో నింపండి. అలాగే విదేశాల్లో ఉండే బిడ్డలు, వారి కుటుంబాలు దీవించండి. వారికి ఉద్యోగాలు, చదువుల్లో మీ కాపుదల వారికి దయచేయండి. ప్రతి సంఘాన్ని దీవించండి ఆయన. సంఘాలన్నింటినీ కూడా ఆశీర్వదించండి. ఇగో నాయన, మరి వర్షాలు పడాలి, కానీ ఈ క్లౌడ్ బరస్ట్ అనే మాట వింటున్నాం అన్నట్టుగానే ఒకేసారి విపరీతంగా వర్షం పడిపోవటం, ఆ తర్వాత చాలా ఒక్కపోత, భరించలేనంత వేడి అన్నట్టుగా, దానివల్ల ఎన్నో అనారోగ్య పరిస్థితులు ఎదురవుతున్నాయి. వాతావరణం మీ చేతుల్లో ఉందనైనా సరిచేయండి, దిద్దండి. ప్రభువా, మా రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా దీవించండి ఆయన. అధికారులు, నాయకులందరిపై నీ కృప కుమ్మరించండి. మరొక మంగళవారం కలిసి ప్రార్థించేంత వరకు మీ కృపాక్షేమలు మా వెంట రానిమ్మని వినవాకి మా హృదయంలో బదులుపరుచుకొని ఎవరి జీవితాన్ని గురించి వారు ఆలోచన చేస్తూ సరిచేసుకుని దిద్దుకునే భాగ్యాన్ని ఇవ్వని యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్న భూమి యందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. సోదరులను తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపే సమాధానమే కలుగును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. వచ్చే మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.